హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి. మన వారాహి ఛానల్లో ఇప్పుడు తోటకూర కాడలు, లావుగా ఉన్న కాడలతో నేను ఆవపెట్టిన కూర భలే కమ్మగా ఉంటుందండి. ఇది చేసి చూపెడతాను, చూద్దామండి. ముందుగా 2 తోటకూర కాడలు లావుగా ఉన్నవి తీసుకుని కడుక్కు పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవు గురించి ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూను బియ్యం, 1 స్పూను నువ్వుల పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కలిపి గంట ముందర నానబెట్టి ఇవన్నీ గ్రైండ్ చేసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ ముద్ద అంతా ఇందులోకి తీసేసుకున్నాను, ఈ బౌల్లోకి. తర్వాత తోటకూర కాడలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకుని 2 చెంచాలు నూనె, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను, పోపు దినుసులు. అలాగే జీలకర్ర, చిన్న అల్లం ముక్క కూడా తురుము వేసుకున్నాను. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 ఎండుమిర్చి, ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఈ తోటకూర కన్నాల దాంట్లో తీసుకుని నీళ్ళు ఓడేకి ఇందులోకి వేసేసాను. వేసేసిన తర్వాత కొద్దిగా బెల్లం, అలాగే చింతపండు జ్యూస్ 2 స్పూన్లు వేసానండి. అదే స్పూన్ తోటి వేసి బాగా కలుపుకుని కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టేశాను. బాగా కలిపేసి మూత పెట్టిన తర్వాత దీని పొజిషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ఇందాక నేను ఇంగు వేయడం మర్చిపోయాను, ఏమి కాదండి, మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు వేసేసాను. వేసి బాగా ఇప్పుడు ఈ ఆవంతా ఇందులో వేసేసానండి. వేసేసి బాగా కలిపేసుకున్నాను, కాడలకి అంతటికి కూరకంతా కలిసేలాగా. చాలా బాగా వచ్చిందండి కూర అయితేనే, కమ్మగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆవతోటి 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసి ఈ కూరలోని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి మూత పెట్టాలండి. వేసి 5 నిమిషాల తర్వాత తీసామనుకోండి, కూర ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా కమ్మగా ఉందండి, ఘాటు అనేది లేదు. బాయ్, ఉంటానండి.